అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు బావతో నేను నా ప్రేమ. ఈ కథను రచించిన వారు శ్రీదేవి గారు. ఇంక కథలోకి వెళ్తే, ఈరోజు ఉదయం నుంచి మా ఇంట్లో గొడవగా ఉంది. కొరియర్ బాయ్ ఓ అందమైన ఎర్ర గులాబీల పూల బొకే, అందమైన గులాబీ రంగు కవరు తెచ్చి ఇచ్చాడు. నా పేరుతోనే వచ్చాయి అవి. అప్పుడు మొదలైంది ఇంట్లో గొడవ. ఎర్ర గులాబీలు అంటే నాకు ప్రాణం. ఎవరు పంపించారు అని ఆలోచిస్తూనే కవర్ విప్పి పింక్ కలర్లో గులాబీ రేకుల సున్నితంగా ఉన్న ఉత్తరం విప్పి చదివాను. ఎలా ఉన్నావు నీలి బంగారం? ఎన్ని రోజులైంది నిన్ను చూసి? నీ పెద్ద పెద్ద కళ్ళు, నీ పొడవైన జుట్టు, వందనమైన నీ మాట తీరు, ఎప్పుడూ నీ ముఖం మీద చెదరని చిరునవ్వు, ఇవి చూసేగా నేను నీ వలలో పడిపోయాను. ఏంటోరా ఈ మధ్య అస్తమానం నువ్వే తెగ గుర్తొస్తున్నావు. నిన్ను చూడాలనిపిస్తుంది నీలు. మనం ఎప్పుడు కలుద్దాం చెప్పు, అప్పుడే వచ్చి నీ ముందు వాలిపోతాను. నేను నీకు గుర్తున్నానా? నేను మాత్రం నిన్ను అస్సలు మర్చిపోలేదు. చిన్నప్పుడు నేను నీతో కలిసి నా ఊహల్లో ఆడిన ఆటలు, చిలిపి కబుర్లు, ఇవి కూడా నా ఊహల్లోనే సుమా. ఇంకేంటి నీలు బంగారం విశేషాలు? సర్లే, నువ్వు ఏం చెప్పినా నాకు వినబడుదుగా. నాకు ఉత్తరం రాయడానికి నా అడ్రస్ నీ దగ్గర లేదుగా. నేనే వచ్చి నిన్ను కలుస్తాను. నా కళ్ళారా నిన్ను చూడాలి. నా మనసారా నీతో మాట్లాడాలి. చిన్నప్పుడు నా ఊహలు, ఊసులు, కలలు, కబుర్లు అన్నీ నీతో పంచుకోవాలి. మరి త్వరలోనే మనం ఇద్దరం కలుద్దాం. కలిసి మనసు విప్పి మాట్లాడుకున్నాక ఆపై ఏం చెయ్యాలో ఆ తరువాత ఆలోచిద్దాం. సరేనా బంగారం? ప్రస్తుతానికి నిన్నే తలుచుకుంటూ నీ ఊహల్లోనే తేలిపోతూ ఉంటాను. బాయ్ నీలు డార్లింగ్. నీ మీద చచ్చేంత ప్రేమతో నీ మను. ఈ ఉత్తరం చూడగానే తన కళ్ళు ఒక్కసారి బయర్లు కమ్మాయి. నాన్న నా వంక కొట్టినట్టే చూస్తున్నారు. అమ్మేమో కొట్టడానికి సిద్ధంగా ఉంది. అన్నయ్య కళ్ళల్లో ప్రశ్నార్థకమైన చూపు. అలాంటిదేమైనా ఉంటే చెప్పే చెల్లి అని. తమ్ముడైతే నా దగ్గరికి వచ్చి అమ్మ నన్ను ఎక్కడ కొట్టేస్తుందో అన్నట్టుగా నాకు అమ్మకి మధ్య అడ్డుగా నుంచున్నాడు. మర్యాదగా చెప్పు నీలు, ఉత్తరం రాసినవాడు ఎవడు? అతను ఎవరో నీకు తెలియకుండానే నీకు ఉత్తరం రాస్తాడా? నీకెంతో ఇష్టమైన ఎర్ర గులాబీలు ఎలా పంపిస్తాడు? అతను ఎవరో నీకు తెలియకపోతే పిచ్చి వేషాలు వెయ్యొద్దు. ఇప్పటి వరకు మేము నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాం అంటూ అమ్మ తిట్ల దండకం అందుకుంది. ఓరి దేవుడా, వీళ్ళ అపార్థాల వెల్లువలో నేను అడ్రస్ లేకుండా కొట్టుకుపోయేలా ఉన్నాను. నన్ను కాపాడు తండ్రి అంటూ కనిపించిన దేవుడు ఎన్నో మొక్కులు మొక్కేశా. ఇంతలో దేవుడు నన్ను కరుణించి నా మొర ఆలకించి మా నానమ్మ రంగప్రవేశం చేసింది. ఏంటే గొడవ అంటూ మా అమ్మను గదిమేసింది. నాకు నానమ్మ దగ్గర చనువెక్కువ. నానమ్మని చూడగానే కళ్ళకున్న ఆనకట్ట తెగింది. నానమ్మ అంటూ పట్టుకుని గట్టిగా ఏడ్చేశాను. ఎందుకే ఏడుస్తున్నావు? ఊరుకోవే నా తల్లి అంటూ బుజ్జగించింది. ఏంటిది? ఇది ఎవడో బడుద్దాయి వెధవ రాసిన ఉత్తరం కోసం నా బంగారు తల్లిని ఏడిపిస్తున్నారు. అది ఎలాంటిదో మీకు తెలియదా? మీరు అర్థం చేసుకునేది ఇదేనా? మీ పిల్లల్ని లేక మీ పెంపకం పట్ల మీకు నమ్మకం లేదా అంటూ 4 చివాట్లు వేసేసరికి అందరూ ఎవరి దారిన వారు గమ్మున ఉండిపోయారు. ఎవడో ఒక వెధవ ఆకతాయిగా రాసిన ఉత్తరం కోసం 20 ఏళ్ళు పెంచిన మన అమ్మాయిని అనుమానిస్తున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. మీకు బుద్ధి లేదా? అయినా మనం దాని మనసులో ఏమున్నా నిర్భయంగా మనకి చెప్పే స్వేచ్ఛని తనకి ఇచ్చాం. తన మనసులో ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ బావతో పెళ్లి కుదిరాక ముందే చెప్పి ఉండేదిగా. మీ అనుమానాలు తగలయ్యా. మనుషులు పెరిగారు గాని ఒక్కరికి బుర్ర పెరగలేదు అంటూ బాగా చివాట్లు వేసింది. నన్ను చూసి చూడు అమ్మడు, ఆడపిల్లవి కదమ్మా, వాళ్ళ భయం వాళ్ళకుంటుంది. అంతేకాని నీ మీద నమ్మకం లేక కాదు. వెళ్ళు, కాసిన్ని చన్నీళ్లతో ముఖం కడుక్కురా తల్లి అంటూ నన్ను లోపలికి పంపించింది. నాకు బుర్ర ఎంత బద్దలు కొట్టుకున్నా నాకు కొరియర్లో లెటర్, గులాబీల బొకే ఎవరు పంపించారో అర్థం కాలేదు. నా చిన్నప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ మను అనే పేరుతో నాకు ఎవరూ ఫ్రెండ్స్ లేరు. మను అంటే బహుశా మనోజేమో. ఫోన్ రింగ్ అవడంతో నా ఆలోచనని కాసేపు పక్కన పెట్టి ఫోన్ ఎత్తాను. అటువైపు నుంచి మా మేనత్త కొడుకు, నాకు బావ, మరో 2 నెలల్లో నాకు కాబోతున్న భర్త అయిన మురళి నుంచి ఫోన్. ఏం చేస్తున్నావు నీలు అంటూ. మీకు నా పేరు చెప్పలేదు కదా, నా పేరు నీలిమ. అందరూ ముద్దుగా నీలు అని పిలుస్తారు. ఏం చెయ్యట్లేదు బావా అని చెప్పాను.
ఏమైంది నీలు, నీ గొంతు అంత డల్గా ఉంది? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ అతను ప్రేమగా అడిగేసరికి నా కళ్ళల్లో వరద గోదావరి పొంగింది. ఉదయం నుంచి జరిగిందంతా చెప్పేశాను. ఎప్పుడు చిన్న మాట కూడా అన్ని అమ్మ, నాన్న ఎంతో కోప్పడ్డారో, అన్నయ్య, తమ్ముడు నా వంక ఎలా చూశారో, నానమ్మ ఎలా నన్ను వెనకేసుకు వచ్చిందో అన్నీ తనకు చెప్పాను. ఏంటి నీలు, ఇంత చిన్న విషయానికి నీకంతగా కోప్పడ్డారా అంటూ తను నవ్వేసరికి నాకు చిర్రెత్తుకొచ్చింది. నేను ఇక్కడ ఏడుస్తుంటే నువ్వు వెటకారంగా నవ్వుతావా? పో, అసలు నాతో మాట్లాడొద్దు. ఇంకోసారి నాకు కాల్ చేశావంటే మామూలుగా ఉండదు చెప్తున్నా అంటూ ఇంకో 4 తిట్లు తిట్టి అతను చెప్పేది ఏమాత్రం వినకుండా ఫోన్ కట్ చేశాను. 4 రోజులు గడిచాయి. మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. కొరియర్లో మళ్ళీ ఓ లెటర్, ఓ ఎర్ర గులాబీల పువ్వుల బొకే. లెటర్లో కూడా సేమ్ మ్యాటర్. అదేంటో చిత్రంగా ఈసారి ఇంట్లో వాళ్ళెవరూ కోప్పడలేదు. బహుశా నానమ్మ బాగా చివాట్లు వేయడం వల్లో లేక నా మీద నమ్మకం వలనో తెలియదు కానీ నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ప్రతి 4 రోజులకొకసారి ఇలా రిపీట్ అవుతూనే ఉంది. ఇంట్లో వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. కానీ వాళ్ళ చూపుల్లో ప్రశ్నార్థకమైతే కనిపించేది. నా కళ్ళకి ఇంచుమించు నేను పట్టించుకోవడం మానేశాను. మరి కొన్ని రోజుల తర్వాత నాకు మా మురళీ బావకి పెళ్లి జరగాల్సిన రోజులు దగ్గరికి వచ్చాయి. నేను అతను ఫోన్ చేసి మాట్లాడడం లేదు. 2-3 సార్లు ఇంటికి వచ్చాడు. అయినా నేను రూమ్ నుంచి బయటికి రాలేదు. మనమేమో పెళ్లి కదా మనవడా, సిగ్గుపడుతుంది అంటూ కవర్ చేసేసింది. ఒక్కసారి దాంతో మాట్లాడుతా అమ్మమ్మ అంటూ నా రూంలోకి వచ్చాడు. ఎందుకు నీలు, నీకు అంత కోపం వచ్చింది? నేను సరదాగా నవ్వాను అంతే. ఇంత చిన్న విషయానికి నీకు కోపం వస్తుంది అని నేను అనుకోలేదు. ఒకవేళ నీకేమైనా అనుమానాలు ఉంటే పెళ్ళికి ముందే అడుగు. పెళ్ళి అయిన తరువాత మనం గొడవ పడితే అసహ్యంగా ఉంటుంది అన్నాడు. నేను అతని ముఖం వంక కూడా చూడలేదు. సరే మాట్లాడవా? అయితే వెళ్తున్నానులే. మీ నానమ్మ చెప్పినట్టు నువ్వు సిగ్గుపడుతూ ఉండు. బాయ్ అంటూ అతను నవ్వుతూ వెళ్ళిపోయాడు. నేను ఊరికే పంతానికి మాట్లాడలేదు కానీ నాకు అతనంటే చాలా ఇష్టం. ఇంత చిన్న విషయానికి అతని మీద కోపం తెచ్చుకోవడం నాకే సిల్లీగా అనిపించింది. మా పెళ్ళి 15 రోజుల్లో వచ్చేసింది. మా ఇల్లంతా హడావుడిగా ఉంది. ఈరోజే శుభలేఖలు తీసుకొచ్చారు నాన్న. నేను ఎంతో ఇష్టంగా సెలెక్ట్ చేసిన శుభలేఖలు ఉంటే అమ్మ తీసుకెళ్ళి లోపల పెట్టింది. నా మనసులో నాకేమో కనీసం నన్ను చూడమని కూడా చెప్పరేంటి అని నా మనసులో అనిపిస్తుంది. కానీ వాళ్ళందరి ఎదురుగా వెళ్ళి శుభలేఖ తీసి చూడాలంటే సిగ్గు ముంచుకొస్తుంది. నా ఫీలింగ్స్ మా నాన్నమ్మ గమనించిందేమో. అమ్మడు, శుభలేఖ ఎలా ఉందో చూడరా తల్లి అంది. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నా నేను లోపలికి పరిగెట్టాను. కవర్లోంచి శుభలేఖ తీసి తెరవగానే బావ అందమైన నవ్వు ముఖం కనిపించింది. పక్కనే మరో ఫోటోలో ముద్దొచ్చేలా ఉన్న నేను. 2 నిమిషాలు ఫోటోలు చూస్తూ మైమరిచి ఉండిపోయాను. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నీలిమను చిరంజీవి మురళీ మనోహర్కి ఇచ్చి అని చదవగానే ఒక్క క్షణం నాకే అర్థం కాలేదు. నాకింతవరకు బావ పేరు మురళి అని మాత్రమే తెలుసు. మురళికి తోకగా మనోహర్ ఉందని నాకింతవరకు తెలియదు. ఇప్పుడు ఆ పేరు చదవగానే మంచు తెర విప్పినట్టుగా నాకు మొత్తం అర్థమైంది. అంటే ఇంట్లో వాళ్ళందరికీ బావ పేరు మనోహర్ అని తెలుసు. ఎవరు నాతో చెప్పకుండా నన్ను ఏడిపించారు. వెంటనే బయటికి వచ్చాను. అమ్మని అడిగాను, బావ పేరు మురళీ మనోహరా అని. నాకెందుకు చెప్పలేదమ్మా అని. నాకు మొన్నే తెలిసింది నీళ్ళు. అదీగాక నానమ్మ, మీ నానమ్మ గారు నీకు చెప్పొద్దన్నారు. నువ్వేమైనా అడగాలనుకుంటే వాళ్ళని అడుగు అంటూ నాతో మాట్లాడకుండా తప్పించుకుని వెళ్ళిపోయింది అమ్మ. నాకొస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ వెంటనే బావకి కాల్ చేశాను. ఒక రింగుకే ఫోన్ ఎత్తాడు. నా మీద కోపం పోయిందా నీలు బంగారం అంటూ. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒక్కసారి ఇంటికి రా బావా అన్నాను. వస్తున్నా బంగారం, 1 గంటలో నీ ముందుంటా అంటూ ఫోన్ కట్ చేశాడు. అన్నట్టే గంటలో నా ముందున్నాడు. ఇప్పుడు ఏమైంది నీలు, అంత సీరియస్గా ఉన్నావు అన్నాడు ఏమీ తెలియనట్టు. అమాయకంగా. నీకు తెలియదా అంటూ లెటర్స్ అన్నీ తెచ్చి అతని ముందు పడేశాను. ఆ ఉత్తరాలు చూడగానే అతని పెదవులపై ఓ కొంటె చిరునవ్వు. అతని నవ్వు చూడగానే నాకు కోపం చిర్రెత్తుకొచ్చింది. నువ్వు నన్నింత మోసం చేస్తావా అంటూ అతన్ని కొట్టడానికి వెళ్ళాను. అతను నా 2 చేతులు పట్టుకుని ఆపుతూ నన్ను దగ్గరకు తీసుకున్నాడు. ఎందుకో అంత కోపం నీకు? నీ మీద ప్రేమతో ప్రేమ రేఖలు రాయడం తప్పా చెప్పు బంగారం అన్నాడు.
అయినా నాకు ఇంకా కోపం తగ్గలేదు. తప్పే, నువ్వు ఎవరో చెప్పకుండా ఇలా ఉత్తరాలు రాయడం తప్పే. ఇంట్లో అందరూ ఎంత అపార్థం చేసుకున్నారా తెలుసా అంటూ నా 2 చేతులతో అతని గుండెల మీద కొట్టసాగాను. అతను నన్ను ఆపుతూ, ఒసేయ్, నన్ను చంపేస్తావా ఏంటే? బావా మరదళ్ళు అంటే ఆ మాత్రం సరదా సరసం ఉండవా ఏంటి? అయినా పెళ్ళికి ముందు ఉత్తరం రాస్తేనే అదో రకమైన ఆనందం. పెళ్ళయ్యాక రాస్తే ఏం థ్రిల్ ఉంటుంది చెప్పు? మామూలుగా మొగుడు పెళ్ళాలు రాసుకున్నట్లుగా ఉంటుందిగా. అందుకే సరదాగా అలా రాశాను అంతే, తప్ప నిన్ను ఏడిపించాలని కాదు. నేను మొదటి ఉత్తరం రాసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఎవ్వరికీ తెలియదు. తరువాత నిన్ను మామయ్య వాళ్ళు నిన్ను బాగా తిట్టారు అని తెలిసి ఆ ఉత్తరం రాసింది నేనే అని వాళ్ళకి చెప్పేశాను. అందుకే ఆ తరువాత ఎన్ని ఉత్తరాలు రాసినా వాళ్ళు నిన్ను ఏమీ అనలేదు. ఇక నా పేరు గురించి అంటావా? నేను చిన్నప్పుడు చాలా అందంగా ఉండేవాడిని అంటే కృష్ణుడి అంత అందంగా అన్నమాట. నేను ఇప్పటికి కూడా అందగాడినే అనుకో. అందుకే నాకు మురళీ మనోహర్ అని పేరు పెట్టారు. కానీ నాకు అంత పెద్ద పేరు ఇష్టం లేదు. అది కాక మనోహర్ అనే పేరు అమ్మాయి పేరుకి చాలా దగ్గరగా ఉంది. నాకు ఆ పేరు నచ్చలేదు. అందుకే నేను నా పేరులోంచి మురళిని మాత్రమే ఉంచుకుని మనోహర్ని తీసేశాను. నా ప్రతి ఐడెంటిటీలో కూడా నా పేరు మురళి అనే ఉంటుంది. ఈ విషయం మన బంధువుల్లో ఎవరికీ తెలియదు. కానీ శుభలేఖల్లో మాత్రం కొసరు పేరు కాకుండా అసలు పేరు పూర్తిగా వేయించాలని పెద్దవాళ్ళు పట్టుబట్టడం వల్ల మురళీ మనోహర్ అని వేయించాల్సి వచ్చింది. అలా వేయించి ఇదిగో నీకిలా దొరికిపోయాను. మిస్సెస్ నీలిమ మురళి మనోహర్ అన్నాడు నాటకీయంగా నన్ను నవ్విస్తూ. అతనికి నాపై ఉన్న ప్రేమ, ఆ నవ్వు ముఖం చూస్తూ నేనింకా అతనిపై కోపంగా ఉండలేకపోయాను. సరే బావా, నాదో షరతు అన్నాను సీరియస్గా. మళ్ళీ ఏమైందే అన్నాడు. నేను ఈ రోజు నుంచి నిన్ను మను అనే పిలుస్తాను అన్నాను. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అతని ముఖం మాడిపోయిన పెసరట్టులా అయిపోయింది. ఏంటి, జీవితాంతం నాకు ఇష్టం లేని పేరుతో పిలుస్తావా రాక్షసి అంటూ మరీ మాటలు రాక అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నా పెదవుల మీద విజయ గౌరవంతో కూడిన నవ్వు వికసించింది. మరి నన్ను అమాయకురాల్ని చేసి ఆడుకుంటావా? బాగా అయింది నీకు అంటూ అతని మాడిపోయిన ముఖం చూసి మనసారా నవ్వుకున్నాను. మా అపార్థాలన్నీ తొలగిపోయి మంచి అర్థాలుగా మారిపోయి ఇల్లంతా శుభంగా. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.